4వ సూత్రం. అవిద్యా క్షేత్రముత్తరేషాం ప్రసుప్తతను విచ్ఛిన్నోదారాణం. ఉత్తరేషాం అంటే తర్వాత వాటికి, అంటే తర్వాత 4ంటికి అనమాట. 5 కదా చెప్పింది. అందులో ఉత్తరేషాం అంటే తరువాత 4ంటికి. అవిద్యయే అంటే మొదటిదే క్షేత్రం, శుభ్రమైనటువంటి మగాణి భూమి అండి అన్నాడు. అది గనక విత్తనం వేస్తే మొక్క వచ్చేట్టు అట్టే పెడితే మిగతా 4 కూడాను అలాగ వేలు లక్షల మొక్కలు అలా వచ్చేస్తాయి అన్నాడు. పీచు కింద వచ్చేస్తాయి. నువ్వు ఇంకా పీకి పారేయటానికి కానీ దోచి పారేయటానికి కానీ వీళ్ళు పురుగు పుట్ర కూడా చేరుతాయి, భయం వేయాల్సి వస్తున్నాడు. అందులో దిగి కొద్దామన్నా కానీ పాములు తేళ్లు ఉంటాయి కదా తర్వాత, అది పెరగకుండానే ఉండాలి కానీ. అందుకని ఉత్తరేషాం అంటే మిగిలిన వానికి 4ంటికి. అవిద్యయే క్షేత్రం, మంచి భూమి, అంటే ఇట్ ఇస్ ఏ ఫర్టైల్ సాయిల్ ఫర్ ది రిమైనింగ్ 4. కనుక ఆ మొదటి దాని గురించే కొంచెం జాగ్రత్తగా ఉందాం. మొదటిది మనలో ఎన్ని రకాలుగా ఉంటుందంటే ప్రసుప్తముగా ఉండొచ్చు. ఏది? అవిద్య, అజ్ఞానం. ప్రసుప్తం అంటే శుభ్రంగా నిద్రపోతుంది. అంటే మైక్రోస్కోప్ వేసి వెతికినా, ఎక్స్రే ఫోటో తీసి చూసినా ఎక్కడ క్లినికల్ డయాగ్నోసిస్ అందేది కాదు. వీడికి టీబీ ఎక్కడుందండి అన్నట్టుగా, ఏమీ లేదు, జబ్బు లేదు వీడికి, ఇంటికి తీసుకెళ్ళండి అని ఉంటుంది. వీడి దగ్గర తెల్లవారు కర్రును తగ్గుతూ ఉంటాడే, అలాగే ఉంటుంది అన్నాడు. అంటే నిద్రపోతూ ఉంటుంది నాయన. ఇన్ ఏ డార్మెంట్ స్టేట్ ప్రసుప్తం అంటే ఉన్నట్లు తెలియదు. ఒకవేళ ఉందేమో అని మనం చూసుకున్నా లేకపోవటమే మనకు రూఢి అవుతుంది కానీ ఉండటం రూఢి కాదు. ఉన్నట్లు మనకు తెలియటానికి అవకాశం లేదు. అంటే ఎవ్రీ టైమ్ వీఆర్ కన్విన్స్డ్ దట్ వీ డోంట్ హ్యావ్ ఇట్. ఎందుకని తర్కానికి, మంచికి, చెడ్డకి, అన్నిటికీ కూడా శుభ్రంగా లేకపోవటం రుజువు అయిపోయి క్యూఈడి అని వచ్చేస్తుంటుంది. చివరి ప్రతిదానికి కూడా సూత్రం రుజువు అయిపోతూ ఉంటుంది. కనుక కొందరిలో ఇట్లా ఉంటుంది అన్నాడు. డార్మెంట్ గా ఉంటుంది. ఉంటే పోనీ ఏం పోయింది, పీడా పోయి ఉంటే మనకేమంటే కాదు, ఏదో ఒక రోజున టక్కన మొలుస్తుంది. ఆ రోజు నుంచి వాడికి ఇంకా గోడ పెట్టినట్లే ఈ జన్మకి అయిపోయింది. అందుకనే 25 ఏళ్ల వయసు దాకానో, 30 ఏళ్ల వయసు దాకానో, 40 ఏళ్ల వయసు దాకానో ధర్మాత్ములుగా బతికిన వాళ్ళు, సివిక్ లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు, లా అవాయిడింగ్ సిటిజన్స్ గా తనంతట తానే భయంతో కాకుండా భక్తితో సరైనటువంటి మార్గంలో జీవించిన వాళ్ళు, ఇష్టం వచ్చినట్టుగా చెలరేగిపోయిన జీవితం మధ్య వయస్సు నుంచి మారి వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది స్టిమ్యులేట్ అయినప్పటి నుంచి ఇంకా లా అని లేదు, ఏదని లేదు, ఏమీ లేదండి, మీరే స్టాండర్డ్ గాని ప్రపంచంలో ఇంకేమీ స్టాండర్డ్ గాని స్థితి వస్తుంది. వాళ్ళకి ప్రసుప్తమైన స్థితిలో ఉంటుంది, మారుతుంది స్వరాలాగా. అప్పటి వరకు మీరు గాని, మీ స్నేహితులు గాని, భార్య గాని, పిల్లలు గాని ఎవరు ఒప్పుకోరు మనలో ఇది ఉందంటే. వారిలో అజ్ఞానం అని అంటే కళ్ళు పోతాయి అంటారు, ఎవరికో తెలియదు. మన గురించి మనం అనుకున్నా కూడా అజ్ఞానం అంటే అజ్ఞానం ఉంటే ఇలా ఎందుకు ప్రవర్తిస్తాం అని అజ్ఞానంలో పడుతూ ఉంటాం. ఎందుకంటే ఇన్నాళ్ళు ఏదో మంచిగానే ఉన్నాం కదా, నలుగురితో మంచిగా ఉంటామా, ధర్మం ఉంటే ఏమన్నా ఇంకా వేరే ఉందా, ఇంకా విశేషం ఉంది. నలుగురిని కన్విన్స్ చేసామనుకో ధర్మం అవుతుందా, నోరు ముయించామనుకో ధర్మం అవుతుందా. కనుక ఈ ఆన్సర్స్ అన్ని పనికి రాకుండా ఇక్కడ కొట్టవలసిన సర్ఫ్ వేరే ఉంది, చెప్పపోతాడు. మొదటిది ప్రసుప్తము, రెండోది తనువు. అంటే అల్పంగా ఉండి లేనట్లుగా తనువు అంటే కొంచెం ఉన్నదా లేదా అన్నట్టుగా ఉంటుందిరా అవిద్య లోపల. కానీ అంతే ఉండదు, అవసరం వస్తే తాచులేసినట్లు వేస్తుంది. పైవాడికి ఏం లేదన్న చోటే లేచిందే. చూద్దామని వచ్చానండి, మా నాన్నగారు చూడమన్నారు. పెద్దవాడు ఢిల్లీలోనూ హైదరాబాద్ లోనూ ఉంటాడు. వాడికి ఇలా తనువుగా అవిద్య ఉందనుకోండి, కొంచెం వాడి దగ్గరికి మనం వెళ్ళామనుకోండి ఉద్యోగం కోసం వెళ్ళి, అలాగా నాయన మా ఇంట్లో దిగు, ఇక్కడ ఉండిపో, ఇంటర్వ్యూకి ఎవరిని వెళ్ళిపో, ఏమన్నా నేను కూడా వాళ్ళు ఎవరన్నా ఎవరెవరు నేను ఎరుగుని చెప్తాను అంటాడు. అంటే
చక్కగా ఇస్త్రీ మడతలాగా ఉంటాడు మనిషి, కాగిత పువ్వులాగా ఉంటాడు అద్భుతంగా. మనకి లోపల మనకు కూడా అందరం తనువుగా అవిద్య ఉన్నవాళ్ళమే కదా. మనకి నెక్స్ట్ స్టేజ్ లో ఉంటుంది అనుకోండి, అంటే సందు దొరికితే అడుక్కునేటువంటి ఇండియన్ మైండ్. అయితే వీళ్ళండి ఇందులో ఇంటర్వ్యూ బోర్డు తమరు తెలియకే ఫలానా ఆయన తెలుసు, నేను ఫోన్ చేస్తాను, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళిరా అని చెబుతాడు. ఫోనో మట్టే ఎందుకు చేస్తాడు? రేపు తన కొడుకు అవసరం వస్తే చేయటానికి దాచుకోడు. వాడు తనువుగా ఉంటా అంటే అల్పంగా ఉంటా అంటే వాడి పిల్లలకి రేపు అవసరం రాదు, అప్పటికి ఎట్టి పెట్టుకోవద్దు, వాడికి విడిచి ఖర్చు పెట్టుకుంటే ఇట్లా అంటే పాలసీస్ అని వీడి దగ్గర ఉంటాయి, సెల్ఫ్ మేడ్ పాలసీస్, విషస్ ఫెలో. అలాంటప్పుడు నేను మాట్లాడితేనలే అని అనకూడదు. మరి గ్రాస్ ఇన్సిన్సియరిటీ కదా. తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన గుర్తుపట్టావా? నేను చెప్పిన ఆయన్ని దేశాయి గుర్తుపట్టాను. ఎలా ఉన్నాడు? మీసాలు ఉన్నాయి కదా అంటే వీడు తెలుసుగా మనిషిని తెలియటంటే వాడిని వీడి ఎరుగును, వీడిని వాడి ఎరుగుండక్కలే. అంటే ఢిల్లీ, హైదరాబాదు, కలకత్తా, బాంబాయి అలాంటి ఊళ్ళలో మనం 10 సంవత్సరాలు ఉంటే ఇది తనువుగా అవిద్య. ఉన్నవాళ్ళం ఎలా ప్రవర్తిస్తామో చెబుతున్నాను. మంచిగానే మాట్లాడారండి, తప్పకుండా మాట్లాడతాడు. ఎందుకంటే మాకిద్దరికి స్నేహం ఈనాటిది కాదు అంటాడు. సరే అంతా అయిపోయిన తర్వాత మనం బయలుదేరి వస్తూ మీరు మళ్ళీ వారితో అయ్యో తప్పకుండాను మీ నాన్న నేను చిన్నప్పుడు ఎంత ఇది ఏమిటి ఏదో చెప్పడు, ఎంత ఇది అంటాడు. తప్పకుండా చెబుతానంటాడు. అయితే నాకు సెలక్షన్ వస్తుందంటారా? అది మనం ఏం చెబుతాం, ఆయన ఒక్కడే కాదుగా. అంటే మనం ఏ స్టేజ్ లో ఉన్నాం? మొట్టమొదటి ఊళ్ళో రైలు దిగినప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నాం? గుర్రం తిరిగి అక్కడికి వచ్చింది టెలిఫోన్ కొట్టాక వదిలేస్తే వస్తుంది చూడండి 00కి. మనకు కావాల్సిన నెంబర్ కొట్టి వదిలేస్తే టెలిఫోన్ అవుతుంది, 0కి రాదు. అక్కడ ఉన్నాం మనం. అంటే టేకెన్ యాజ్ ది మోస్ట్ లా అబైడింగ్ సిటిజన్స్ ఇన్ ది సిటీ. మల్లెపువ్వులా ఉంటారు వీరు ధర్మాత్ములు ఈ ఊర్లో. అంటే ఊళ్ళో ధర్మాధర్మాలకి ఏదన్నా సరే పెద్ద స్టాండర్డ్స్ కనుక ఉంటే అక్కడ కూర్చున్న 5-6 వీళ్ళు ఉంటారు కలిసి. కానీ ఆన్ పాలసీ లైఫ్ లో ఎన్నడూ ఎవడికి ఏ రకమైనటువంటి సహాయము చేయకుండా ఉండటంలో జాగ్రత్త పడతాడు. వాడి పిల్లలకి మనవలకి కావాలి కనుక. తప్పు కాదు కానీ ఫ్రాడ్ ప్లే చేయకూడదు అంతే. ఇప్పుడు తన మనవలకే సాయం చేసుకుని మిగతా వాళ్ళకి మానవచ్చు, అందులో తప్పే అంటే తప్పు అనటానికి ఏం లేదు. మానవ జన్మ గనక కుక్కలా ప్రవర్తిస్తే తప్ప అంటే తప్పేమిటి? సహజ లక్షణాల్లో అదొకటి. మనం కుక్కలాగా ప్రవర్తించలేదు అంటే విశేషం, కానీ ప్రవర్తించామంటే నేచురలే కదా, అది తప్పని రాదు. కానీ మరి వాళ్ళని రాంగ్ సెంట్లో పెట్టవచ్చా, పట్టాలు తప్పించవచ్చా? మరి ఇలా ఉన్నవాళ్ళని తను అంటే మిగతా అన్ని అబద్ధం ఆడరు. తర్వాత ఈవేళ సాయంత్రం స్నానం చేసి గుడ్డ మార్చుకుంటారు, రేపు పొద్దున స్నానం చేసి గుడ్డ మార్చుకుంటారు, సంధ్యావందనం చేయింది, మంచినీళ్ళు కూడా తాగరు, ఇవన్నీ ఉంటాయి. అదొక్కటి తప్ప మిగతా అన్నీ ఉంటాయండి. మరి తను అంటే స్వల్పంగా ఒక్క పెసరు ఉంటుంది అన్నాడు. ఏది ఇంత కుండెడు పాలు బాగా కాచాక ఒక్క పెసరండి నిమ్మకాయ బొట్టు అందులో పిండారన్నట్టు ఉంటుంది లైఫ్ లో. ఇలా ఉండి విజృంభించిపోతుంది ఏదో ఒక రోజున. అవసరాలంటూ వస్తాయిగా, కుటుంబం పెరుగుతూ ఉంటే అక్కడ ఈ విరిగినటువంటి పాలు కంపు కొట్టడం మొదలెడతాయి. నిమ్మకాయ పిండి వదిలిపెట్టినట్టు. కాఫీకి పనికిరాదు, పెరుగుకి పనికిరాదు, పాలు దాటానికి పనికిరావు, అయిపోయాయి. అంటే తనకి పనికిరాడు, ఇంకోటికి పనికిరాడు. ఇలాగా పిల్లల కోసం, మనవల కోసం, పెళ్ళం కోసం దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరితో ఇలా మాట్లాడి వీడి సంగతి ఎన్నాళ్ళు పడుతుంది తెలియటానికి. ఒక్కోడి 3 రోజులు చాలా, అంతకంటే అక్కర్లేదు. కనుక వీడు వృద్ధుడై చేయి కాలు వాడి స్వాధీనంలో లేని రోజుల్లో ఎవడి సింపతి ఉండదు కదా. తర్వాత యువతలో మనం కూడా కొద్ది గొప్ప ఉన్నవాళ్ళమే కదా. అందుకని నో సింపతి. ఉంటూ ఉన్నటువంటిది ఆ అవిద్య, అస్మిత మొదలైనవి ఉంటున్న వాళ్ళ మన మధ్యన వాడు ఉంటూ ఉంది, దేవతల మధ్య ఉంటున్నాడా. అందుకని సింపతి ఉండదు, తనుకున్నా ఉండదు, జాగ్రత్తగా ఉండాలి.
లా ఆఫ్ నేచర్ ఎలా పనిచేస్తుంది అనేది చూసుకోండి. తర్వాత ఇంట్లో పెళ్ళాం పిల్లలను వీడే అది ఊరికి అలవాటు చొప్పున ఏదో చెప్పవద్దు, ఉండాయను గొడవ చేయకూరికి కూర్చుంటుంటే అయిపోతుంది. ఊరికే ప్రతిదీ డిస్కస్ చేస్తుంటే ఏంటి వీడి న్యూసెన్స్ ప్రతిదీ ఇది మనం మాట్లాడుకుంటున్నా ఎందుకు వినాలని కొడుకులు కోడళ్ళు భార్యను కలిసి దొడ్లో మంచం వేసి ఓ చిన్న షెడ్ వేయించి అక్కడ ఉడుకోబెడతారు. ఎవరన్నా చూడటానికి వారు పెద్దవారు అయ్యారు ఉంటో బాగోలేదు అంటే అక్కడ ఉన్నారని చెప్పారు షెడ్ లో. మనం చేసుకున్న కర్మే గాని ఇంకొకటి కాదు. కొందరిని అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గాని, మహాత్మా గాంధీ గాని, మదన్మోహన్ మాలవీయ గాని బాగా వృద్ధులైన తర్వాత ఇంకో అరగంట ముందు కూడా పోయే ముందు అంటే రమణ మహర్షి గాని శరీరం వదిలిపెట్టే ముందు అందరూ అక్కడికి వెళ్లి జోహార్లు చేసి హోరుమని చెప్పి అయ్యో అని చెప్పి బాధపడ్డారు. ఏం చేత అది వారు చేసుకున్నది. అలా ఉంటే వీడి జన్మ సరైనటువంటిది అని అర్థం అన్నాడు. యస్యోదయాస్త సమయే రక్త సమస్తం జగత్ అన్నాడు. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు రక్తంగానే అంటే ఎర్రగానే అనురాగంగానే ఉంటారు అందరు, అంటే అర్ఘ్యం ఇస్తారు. అస్తమిస్తున్నప్పుడు ఇది మైలంటారా? లేదు, అర్ఘ్యం ఇస్తారు వాడికి. పుణ్యాత్ముడైనటువంటి వాడి జీవితం సూర్యుడిలాగా ఉంటుందని చెప్పాడు. అంటే కాళిదాసు అంత కవి ఇప్పుడు సామాన్యుడు కాడు. వరాహి రాశాడు. జ్యోతిష్ శాస్త్రాన్ని ముందు ప్రార్థన రాస్తూ రాశాడు ఈ శ్లోకం. కనుక తనువు అయినటువంటి వాళ్ళు అంటే ఫైన్ ఫెలోస్ అంటాం, నజూకైనటువంటి వాళ్ళు, నజరైనటువంటి వాళ్ళు పద్ధతి ఇస్త్రీ మడతల్లాగా ఉంటారు. జీవితం అంతా అటాగే నడుస్తూ ఉంటుంది. మంచి భోజనం మన జన్మలో తినుండం, అలాంటి భోజనం పెడతారు వాళ్ళ ఇంటికి అయితే తెలుసండి. మెడ్రాస్ లో హోమట అలాంటి వారింటి భోజనానికి తీసుకెళ్లారు. నన్ను తీసుకెళ్తే మన జన్మలో 2 మాటలో 3 మాటలో తినుంటాం అలాంటి భోజనం. వాళ్ళ భోజనం అలాగే తింటారు. ఎందుకంటే దాన్ని సాగించుకునేందుకే ఇవన్నీ జాగ్రత్తగా ఉంటారు మిగిలిన. అలాంటి భోజనం నడవాలన్నా, అలాంటి ఇల్లు ఉండాలన్నా, అలాంటి సోఫాలు మొదలైనవి ఉండాలన్నా, వాళ్ళకు ఉన్నటువంటి అపురూపమైనటువంటి వస్తు సంపద అంతా ఉండాలంటే ఎలా ఉండాలో అలా బిహేవ్ చేసేందుకు ఇది ఉంటుంది అనమాట. అంటే వాటి కోసం వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళ కోసం ఇవి ఉండవు. ఉద్యోగానికి వచ్చిన వాడికి ఇలా భోజనం పెట్టి వాడికి గెస్ట్ రూమ్ ఇచ్చి మీ వాడితో టెలిఫోన్ చేస్తాను, నేను మాట్లాడతానని చెప్పి సంతోష పెట్టి పంపిస్తారు ఇంటికి. ఎందుకని రేపు ఉత్తరోత్తర వాళ్ళ ఊళ్ళో వీళ్ళ నాన్నతో గాని మేనమావతో గాని మనకి ఏదైనా పని ఉంటే చాలా జాగ్రత్త అయిన వాళ్ళు. దీన్నే మనం ఏమంటాం, లౌక్యులు అంటాం. కానీ రాను 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 రంగులు బయటపడతాయి. గిల్టు నగలు పైన పూసినటువంటిది ఎంతసేపు ఉంటుంది, లోపల రాగి అని తెలుస్తుంది, పైకి విరాగిలే ఉన్నా. మోసం మిగతావన్నీ చేయడం. కొంచెం ఒక్క పిసరు ఉంటుంది అన్నాగా అంతే. ఒక్క పిసరు అంటే ఎవరికి ఉపయోగపడకపోవటంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఎందుకంటే మళ్ళీ మనకు అవసరం కదా. రేపు ఉపయోగం అనేటువంటిది బంగారం కంటే చాలా విలువైన వస్తువు, రత్నాల కంటే వజ్రాల కంటే చాలా విలువైన వస్తువు. అది పారేసుకున్నవాడు తెలివి తక్కువ వాడని వెళ్ళిపాల్సింది. తర్వాత కొందరిలో విచ్ఛిన్నంగా ఉంటుంది, అంటే తెగిపోయి ఉంటుంది, తెగిన దారం ముక్కల్లాగా. అంటే వచ్చే తెలివి పోయే తెలివి అంటారు. ఒక్కొక్కప్పుడు చక్కగా ఉంటాడు, ఒక్కొక్కప్పుడు అవిద్యతో ఉంటాడు. వాడు ఏదైనా కలం పుచ్చుకుని శ్లోకం పద్యం రాశాడు అనుకోండి, బ్రహ్మాండంగా 7 లోకాలు దాటి ఇట్టించటు నారాయణుడికో శివుడికో ఆ శ్లోకం అన్వయించి చదివేవాడిని కూడా అటు వైకుంఠమో కైలాసాన్ని అనుభవింపజేసేదిగా ఉంటుంది. అమ్మా ఈయన పోతనంతోడు అని మనం అనుకోకూడదు. మనకి ఆ పద్యం ఇచ్చినటువంటి వాడు గనక, గురువు గనక పోతనంతవాడు రైటే గాని ఆయన జీవితంలో అతి నీచుడు. అంటే అలాంటి శ్లోకాలు రాసినటువంటి ఆయన మహానుభావుడు నేరు. ఆయన ఇంట్లో ఒక ఆయన అద్దెకున్నాడు. ఆ అద్దెకున్న ఆయన శ్లోకాలు అవి రాయటమే కాదు, కానీ జన్మలో అబద్ధం ఆడినవాడు కాడు, ఎవరిని మోసం చేసినవాడు కాదు, ఎన్నడు స్వచ్ఛమైనటువంటి జీవితం కలవాడు. ప్రతి 3వ తారీఖున అద్దె ఇచ్చేవాడు. 8 ఏళ్ళు ఆ ఇంట్లో ఉన్నాడు పెద్దవాళ్ళు, కృష్ణలంక అనేటువంటి పేటలో. ఒక మాట 5వ తారీఖు దాకా అద్దె ఆలస్యమైంది. ప్రతిరోజు పొద్దున సాయంత్రం రిక్షా వేసుకుని వచ్చాడండి అద్దెకి ఈ శ్లోకాలు రాసిన ఆయన.
నాకెన్నడూ ఆలస్యం కాలేదండి, ఈ తడవ అయింది, నేను తెచ్చిస్తాను కదా అని చెప్తే, లేదు ఊరికి జ్ఞాపకం చేద్దామని వచ్చానని చెప్పి 4వ రోజున కూడా రిక్షా వేసుకుని వచ్చి ఆ డబ్బు తీసుకుని ఈ 4 రోజుల నుంచి పొద్దున సాయంత్రం రిక్షాల్లో తిరిగింది కూడా వసూలు చేసుకెళ్ళాడండి. అంతే, దానికి అదే దీనికి ఇదే అన్నాడు. అదేమిటండి, చదివితో నువ్వు మోక్షం కావాలంటే ఓ శ్లోకం చదువుకోండి చాలు, ఇట్టించాడు కన్నం పెట్టేస్తున్నాడు కర్మకి. అలాంటి శ్లోకం రాసేస్తాడు, వాడి ద్వారా సరస్వతి ఎలా వస్తుంది ఏం చూద్దాం. పోనీ వారి మార్గాన్ని పెడదాం, ఇవన్నీ ఇమిటేట్ చేస్తారా మీరు? ఏది పురుగై పుడతాం, మిగతావన్నీ ఇమిటేట్ చేస్తాం. ఇది విచ్ఛిన్నం అంటే. అంటే ఒకప్పుడు తెలియదు, ఒకప్పుడు తెలియదు. అంటే కొన్ని పరిస్థితుల్లో అజ్ఞానంలో మితి లేని అజ్ఞానంతో ప్రవర్తిస్తాడు, కొన్ని పరిస్థితుల్లో సాక్షాత్తు వాడు ఆ సుఖయోగేంద్రుడేనండి, మరి ఇంకోడు ఏం కాడన్నట్టుకోండి. అప్పుడు నిజంగా అంత స్థితిలోనే ఉంటాడు, ఇప్పుడు నిజంగా అంత స్థితిలోనే ఉంటాడు. ఇలా కొంతమంది కొడుతూ కొడుతూ మధ్యలో ముంచేస్తుంది పడవని అన్నాడు. తర్వాత ఉదారము అంటే తెగబడి బరి తెగించిన అజ్ఞానము, అవుట్రేజియస్. మేము గెలవటానికి ఏదన్నా చేస్తాం అంతే, చెప్పి మరీ చేస్తాం. గోడలు మీవైనా అభ్యంతరం లేదు, మా స్లోగన్స్ ఓటేయండి అని రాస్తాం. మీవైతే మాకేం నష్టం, మా గోడలు అయితే నష్టం. కానీ చెవులు మీవైనా మాకు అభ్యంతరం లేదు, రాత్రులు పొగళ్ళు కూడా మీ చెవులు, మీ నిద్రపోతే మాకేం, ఓటు మాకు కావాలి. కానీ వెరీ బ్యాడ్ టేస్ట్, అవుట్రేజియస్. కాదు అన్న వాడెవడన్నా ఉంటే రోడ్డు మీద నలుగురు చూసేట్టు తంతాం, ఏమంటాడు అనండి. అంతే, ఏం చేస్తే చెప్తారా, ఏమన్నా సొల్యూషన్ ఉందా మీ దగ్గర? తంతాడు. అంటే మళ్ళీ ఉండవు అని చెబుతాడు, ఉండరు. ఇది ఉదార స్థితి అంటాడు. అంటే ఎప్పుడూ ఉద్రిక్తమైనటువంటి అవిద్యలోనే ఉంటారు. అంటే దైవాసుర సంపద్ విభాగ యోగము అని భగవద్గీతలో ఆసుర సంపత్తి అని వర్ణించాడు చూడండి, అది దీని కిందికి వస్తుంది. ఇది అవిద్య మొదలైనటువంటి వాటిలలో చెప్పినటువంటి 4 స్థితులు. క్లేశముల యొక్క స్వరూపాన్ని చెబుతున్నారు. అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అధినివేశము అనేవి 5 క్లేశములు, పంచక్లేశములు అని చెప్పారు 3వ సూత్రంలో. 4వ సూత్రంలో మిగిలినటువంటి వాటికి అవిద్యయే క్షేత్రము అని చెప్పారు. అంటే నిజమైన క్లేశం ఒక్కటే, అది ఉండటం వల్ల మిగిలిన వస్తాయి. అంటే మన బిహేవియర్ లో ఉన్న పిక్యులారిటీస్ అన్నిటికీ స్వరా ఒకటే కారణం అని చెప్పినట్టు ఆయన మనం ఎవళ్ళెవళ్ళం ఎవరికి తోచిన వెకిలి చేష్టలు ఎందుకు చేస్తూ ఉంటాం అంటే కారణం ఒక్కటే అని చెప్పాడు. అలాగే ఇక్కడగా చెప్పాడు. ఇది ఉన్న వాళ్ళకే ఆ మిగిలిన ఉంటాయి, లేని వాళ్ళకి మిగిలిన ఉండవు అని చెప్పారు. కనుక అవిద్యా క్షేత్రం ఉత్తరేషాం. ఉత్తరేషాం అంటే ఆ పైవానికి, మిగిలినటువంటి వానికి అవిద్యయే క్షేత్రము. ఆ మిగిలినవన్నీ కూడాను ప్రసుప్తము అంటే నిద్రిస్తున్న స్థితిలో అయినా ఉంటాయి లోపల, లేదా తనుత్వం అంటే చాలా అల్పమైనటువంటి స్థితిలో అయినా ఉంటాయి, ఉందా లేదా అన్న సందేహంలో అయినా ఉంటాయి. అలాగే విచ్ఛిన్నం అంటే కాసేపు ఉండి కాసేపు ఉండకుండా అనేటువంటి లక్షణం ఉంటాయి. లేదా ఉదారము అంటే విజృంభించి బరి తెగించి అయినా ఉంటాయి రకాలు. ఇవి చెప్పాడు. ఇందులో 2 లక్షణాలు కూడా కలిసి ఉండొచ్చు. అంటే విచ్ఛిన్నము ఉదారము కలిసి ఉండొచ్చు. గుణగణాలు ఎలా అయితే పెద్దవాళ్ళలో కలిసి ఉండొచ్చో ఈ క్లేశములు కూడా, అంటే చిక్కులు ఎన్ని రకాలుగా పడతాయంటే ఎన్ని రకాలుగా పడవచ్చు మనకు. దానికేంటి, ఇప్పుడు రాగం అనేటువంటి చాలా ఉదారంగా ఉన్నప్పుడు ఎవరికైనా ద్వేషం కనిపించదు. అంటే వారికి ఎంత ఆపేక్ష, నిజంగా నన్ను టికెట్ కొనివ్వలేదు, బస్సు డబ్బులు ఇవ్వనివ్వలేదు,
హోటల్లో భోజనం చేస్తుంటే నన్ను ఇవ్వనీయలేదు, అడుగు కింద పెట్టనీయలేదు. రాగము ద్వేషము తీవ్రంగా గల స్వభావం గల వాళ్ళ లక్షణం అలా ఉంటుంది. దాన్ని ఆర్డెంట్ టెంపర్మెంట్ అంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీ మీద ఆపేక్ష కలిగినట్లయితే మిమ్మల్ని ఇట్లా పువ్వుల్లో పైన ఎత్తి నడిపిస్తారు, ఇట్లా భుజాన్ని మీద ఎత్తుకున్నట్టు చేస్తారు. వాళ్ళ సమస్తం మీకు అర్పణ చేస్తారు. కానీ అందులో ఉన్నది ప్రతిదీ కూడా తాత్కాలికమే. అంటే వారికి కలిగినటువంటి అభిలాష తాత్కాలికమే. కానీ అంటే తాగిన వాని కైపు వంటిది, నిజమైన అభిలాష కాదు. వాడికి కలిగినటువంటి ద్వేషమునప్పుడు వాడు నోటికి వచ్చినటువంటివి ఎన్ని తిట్లు తిడతాడో చెప్పలేము. అది ద్వేషం అనేది మీ యందు ఉన్నటువంటి అయిష్టత కాదు, రెండూ కావు. అంటే పిచ్చివాళ్ళు. అలాంటి వాడికి రాగం ఉన్నప్పుడు ద్వేషం ఉంటుందా? కనుక రాగం విజృంభించి ఉన్నప్పుడు అంటే ఉదారత్వం అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ద్వేషం విచ్ఛిన్నత అనేటువంటి స్థితిలో ఉంటుంది. రెండు కలిసి ఉంటాయి. అంటే ఒక స్థితికి విచ్ఛిన్నత్వం, ఒక స్థితికి ఉదారత్వం. అంటే వచ్చే తెలివి పోయే తెలివి అనే రకంగా ఉంటాయన్నమాట. మళ్ళీ ద్వేషం కలిగింది అనుకోండి, ఆ స్థాయిలో కొన్ని మైళ్ళ దూరంలో రాగం అనేటువంటిది ఉండదు మనస్సుకి. అంటే పూర్తిగా ద్వేషంతోనే నిండి ఉంటుంది. తిడతాడు, కొడతాడు, కావాలంటే రాయి విసురుతాడు, మీ కేసు పెడతాడు, రిపోర్ట్లు పెడతాడు, అన్ని చేస్తాడు. ఏది చేయటానికైనా భయపడ్డు. కానీ దుష్టుడు కాడు, అది గుర్తుంచుకోవాలి. పిచ్చిమూడ కొడుకు. అంటే రెండూ కూడా ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి. ఇది ఉన్నప్పుడు అది ఉండదు, అది ఉన్నప్పుడు ఇది ఉండదు. అంటే విచ్ఛిన్నత అంటారు. కానీ ఉన్నప్పుడు మాత్రం పట్టడానికి వీల్లేనంతగా ఉంటుంది. అది ఉదారత అంటారు. కనుక విచ్ఛిన్నత, ఉదారత రెండు లక్షణాలు కలిసి ఉన్న ఉదాహరణ ఇప్పుడు నేను చెప్పింది. అలాగే మిగిలిన వాటికి కూడా ఏ రెండైనా కలిసి ఉండాలి, ఏ మూడైనా కూడా కలిసి ఉండాలి. ఇక్కడ అభినివేశము అన్న దాని మీద మనకు కొంత సందేహం మొన్న మిగిలిపోయింది. రాగము అభినివేశం ఒకటి ఎందుకు కాకూడదు కదా? చూసారా, వీటిలలో అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశం. ఒకదాని యందు రాగం కలిగి ఉంటాం, అదే ఆదర్శం అయితే అభినివేశం ఎందుకు కాకూడదు? ఆదర్శాలు మాత్రం రాగాలు కా. మనం పోయే లోపల ఈ పని చేసేద్దాం దేశానికి, మనం పోయే లోపల ఈ పుస్తకాలు రాసేద్దాం, మనం పోయే లోపల ఈ గుడి కట్టించి పెడదాం, మనం పోయే లోపల 200 మందిని మతం మార్చుదాం, నా బొట్టు పెట్టిద్దాం, ఇట్లా ఏదో ఉంటుంది. మరి ఇవన్నీ కూడా రాగం లాంటివే కదా అని అడిగారు కదా. తేడా ఏమిటంటే అవన్నీ రాగములే గాని వీటికి మూల కారణం బేసిస్ ఒకటి ఉంది, అది రాగం కాదు. అవిద్య యొక్క స్వరూపాల్లో ఒక స్వరూపం వీటికన్నిటి బేసిస్ ఏమిటి? నేను పోయే లోపల అని. ఎలాగైనా సరే నా బిడ్డలందరికీ 2-3 తరాల వరకు సరిపోయినటువంటి ఆస్తి, ఇల్లు, వాకిలి సంపాదించి వెళ్ళాలి. రైతుగా అయినా సరే, తప్పుగా అయినా సరే. వీలైతే న్యాయంగానే సంపాదిస్తాను, నేను అన్యాయం చేయాలని నాకేం లేదు. వీలు కాకపోతే మాత్రం కొంపలు తీసేనా చేస్తాను. మరి వీలు కాకపోతే నా తప్పు ఏంటి? తప్పు అవతల వాళ్ళది ఏమైనా మందే వీలు కాకుండా చేశాను. కనుక అవుట్రేజియస్ యాటిట్యూడ్. అలాగే పోయే లోపల ఈ ఉద్యోగం, పదవి, ప్రమోషన్ అనుభవించుకోవాలి. మామూలుగా న్యాయంగా వచ్చిందే వచ్చింది, రాకపోయినట్లయితే హత్యలు చేయటానికైనా నేను దంకను, లేదా ఎవరికైనా తాగుడు మొదలైన వామాచారం చేయించి నాకు ప్రమోషన్ తెప్పించుకునేందుకైనా దంకను. దీన్ని రాగం అంటాం. కానీ దీనికి కారణము అభినివేశం. దీనికి కారణం ఏంటి? నేను పోయే లోపల ప్రతిదానికి కూడా పక్కనే ఉంటుంది, నేను పోయే లోపల అని ఉంటుంది. అది కారణం. అసలు అభినివేశం అనేటువంటి దాని స్వరూపం అది. అంటే ఏంటి? డెత్ కండిషన్డ్ మైండ్. అది అసలు నిజ స్వరూపం. అందుకని రాగం వేరు, రాగమేమో రిజల్ట్, అభినివేశం దాని కాదు, లోపల రూట్ కాదు. అవిద్య అనేటువంటి దాని స్వరూపాల్లో ఒక స్వరూపం ఏది? మృత్యుభీతి.
ప్రతివాడు కూడా ఇది సాధించాలి పోయే లోపల అంటారు. అంటే మృత్యువు లేదనేటువంటిది తెలియనటువంటి వాడు ఎట్లా కూడా పోయే లోపల అని అంటాం, అంతకంటే ఏమన్నా. కానీ కన్ను తెరిచి జ్ఞానోదయమైన మహానుభావులు మృత్యువు లేదని తెలిసిన వాళ్ళు కూడా పరిస్థితులు వాతావరణం వచ్చినప్పుడు పోయే లోపలికి పనిచేయాలనే మనం ఎంత అజ్ఞానంలో ఎంత తీవ్రంగా నమ్ముతున్నామో వాళ్ళు అంత తీవ్రంగానూ నమ్ముతున్నారు. భగవద్గీత చదువుకోనటువంటి వాళ్ళు మృత్యు ఉన్నది అని ఎంత గట్టిగా నమ్ముతున్నారో చదువుకున్న వాళ్ళు కూడా అంత గట్టిగా నమ్ముతున్నావా లేదా? బతికున్న నాళ్ళు భగవద్గీత పాఠం చెప్తూ ఉన్నటువంటి వాడు జబ్బు చేసింది ఇంకా నీకు వారం రోజులేట అని డాక్టర్ చెప్పాడు అనుకోండి, వాడెవడికో మహాయోగం ఉంది కనుక సుఖయోగం చెప్పాడు, వీడికి డాక్టర్ చెప్పాడు అని చెప్పాడు. వాడి కర్మను బట్టే వచ్చేవాడు ఉంటాడు. మరి 25 ఏళ్ళో 30 ఏళ్ళో భగవద్గీత ప్రవచనం చెప్పి వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాది నరోపరాణి అంటే వస్త్రాలండి మనం రోజు తొడుక్కుంటాం లేదో మళ్ళీ వదిలేయటంలా అని ఎన్ని వందల మాటలు చెప్తూ ఉన్నాం. అలాగే ఈ శరీరాల్ని వదిలిపెట్టి నవాని గృహాతి నరోపరాణి అంటున్నాం. ఎన్ని వందల మాటలు చెప్పాము, ఏమిటి కథ అని చెప్పి కూడా డాక్టర్ ఇంకో వారం రోజుల లోపల ఏమన్నా రాతకోతలుంటే పూర్తి చేసుకోండి, అమెరికా రష్యా అట్లాంటి చోట దౌర్భాగ్యులు నీ కొడుకులు ఎవడన్నా ఉంటే రప్పించుకోండి చెబుతున్నాడు. చెబుతూ ఉంటే వాటి కోసం ఆదుర్త పడుతున్నావా లేదా? చదవని వాడు ఎంత పడుతున్నాడో చదివిన వాడు అంతే పడుతున్నాడు. నమ్మని వాడు ఎంత పడుతున్నాడో నమ్మిన వాడు అని అంటున్నాడే వాడు అంతే పడుతున్నాడు. కనుక మనం నమ్మిన వాడు అంటున్నటువంటి వాళ్ళంతా నమ్మకం అనే మాటకి అర్థం తెలియని వాళ్ళం. నమ్మకం అనే మాటకి అర్థం తెలిస్తే నమ్మిన వాళ్ళు ఎందుకు నమ్ముతారు? ఏది మృత్యువు లేదని నమ్మిన వాళ్ళు పొయ్యే లోపలని ఎందుకు అనుకుంటారు? ఏది నమ్మకం అనే మాటకి మనకి చిన్నగా అర్థం తెలిస్తే. అందుకనే బ్లెస్డ్ ఆర్ దోస్ హూ బిలీవ్ జీసస్ క్రైస్ట్ చెప్పాడు. ఏమీ ప్రూఫ్ నిదర్శనం లేకుండా నమ్మినటువంటి వాళ్ళు దేవుడికి సంబంధించిన వాళ్ళు అవుతారు. కానీ ఏదో సత్యం కనిపించి నిదర్శనం కనిపించి వ్యాపారం కలిసి వచ్చి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చి కాబట్టి పఠంలోంచి విభూతి పడుతూ ఉందని బాబాని నమ్మేవాళ్ళు ఎన్నాళ్ళు నమ్ముతారు? మళ్ళీ మార్చేస్తారు, పడకపోగానే మార్చేస్తారు. ఈ మధ్య బట్టలు లేదని తింటారు, అసలు అక్కడే అడంగులోనే విభూతి అయిపోయింది అంటాడు, పుట్టపర్తిలోనే సీరియల్ తీస్తారు. అసలు అక్కడనే రావటం లేదుట ఏటో అంటాడు. బిజినెస్ కూడా ఈ మధ్యన అడవటం లేదు, డల్ గా ఉందండి, అయింది అంచేతే ఈంది అట్లా ఉందని. కానీ నమ్మకం అనేటువంటి మాటకి అర్థం ఎంత ఉంటుందో ప్రతి వాళ్ళకి, అంటే ఎవరికి వాడికి చూసుకుంటే నమ్మకం అనేటువంటి మాటకి అర్థం ఏమిటో వాడే నిర్ణయించుకోవాలి, కానీ ఇంకోటి నిర్ణయించేది కాదు. అది జీసస్ క్రైస్ట్ చెప్పింది, బ్లెస్డ్ ఆర్ దోస్ హూ బిలీవ్ వితౌట్ ప్రూఫ్ అని. అంటే నిదర్శనం కోరి నమ్మేటువంటి వాడు దౌర్భాగ్యుడు అన్నాడు. ప్రదర్శనం నిదర్శనం కోరి నమ్మినటువంటి వాడు అది పోగానే ఇది పోతుంది, అది ఆగిపోగానే. ఈ మధ్య ప్రేయర్ చేస్తుంటే వర్కింగ్స్ రావటం లేదండి అన్నాడు ఆయన. వర్కింగ్స్ మన వర్క్ మనం చేసుకోవాలి కానీ ఒళ్ళు పొగరా. కనుక ఇవన్నీ మనం ఆలోచించుకుంటే మృత్యుభీతి కారణంగా, అంటే పామరుడు ఎంతగా నమ్ముతున్నాడో పండితులు, వేదాంతి, ద్రష్ట మొదలైనటువంటి వాళ్ళం అందరం కూడాను మృత్యు ఉన్నదనియే నమ్ముతున్నాము. లేదని ఒకవేళ అప్పుడప్పుడు అంటున్నాం కానీ నమ్ముట లేదు. లేదని నమ్మినట్లయితే 10 మాటలు లేదు లేదని సతాయించం, ఉన్నదేమో అనేటువంటి పద్ధతితో పనులు చేయం. నిజంగా లేదని నమ్మినటువంటి వాటిని అవి లేదని చెప్పి ఉపన్యాసాలు చెప్పుకుంటున్నావా? లేని దాని గురించి దేని గురించి అయినా మీరు చెప్పండి ఉపన్యాసం. మీరు ఉందని నమ్మిన దాని గురించి చెప్పగలరు, కానీ మీరు ఇంతవరకు ఎరగంది లేనిది దాని గురించి ఉపన్యాసం చెప్పండి. కనుక ఏది ఎంత దుర్బుద్ధి ఉందో మృత్యు లేదు అని 10 మాటలు. బాగా ముసలి వయస్సు వచ్చిన తర్వాత కొడుక్కి 90 సంవత్సరాల వయస్సు వచ్చాక తండ్రి గుడ్డాడు, అంటే ధృతరాష్ట్రుడు. వాడు సనత్సుజాతుడిని అడిగాడు. మృత్యువు లేదని కొందరంటారు, ఉన్నదని కొందరంటారు.
నీ ఉద్దేశం ఏమిటో చెప్పండి. ఆ వయస్సులో వీడి నమ్మకం అలా తగలటప్పుడు వాడి ఉద్దేశం చేస్తే మాత్రం ఏముంటుంది, అట్లాగే ఉంటాడు ఇంకాను. మీరు వినుంటారనుకుంటాను, ఒక మంచి దిగ్ధంతుల వంటి వాళ్ళు 3 పండితులు పుట్టపర్తి వెళ్ళారు అన్నమాట. వేదం చదువుకున్నాం, ఉపనిషత్తు చదువుకున్నాం, భగవద్గీత అంటే కలవరించినా కూడా వాళ్ళు ఈ పుస్తకాల్లోనే కలవరిస్తారు కానీ ఇంకోదంతా కలవరిస్తారు. అలా చదువుకున్నారు. భగవద్గీతలో అయినా కలవరిస్తాడు, లేకపోతే వ్యాఖ్యానంలో అయినా కలవరిస్తాడు. అలా చదువుకున్నటువంటి వారు దర్శనానికి వచ్చాం, బాగుంది అన్నాడు. తమరు ఏదన్నా మంత్రోపదేశం చేస్తే స్వీకరించి వెళదాం నవ్వాడు. సరే, మొన్నడు పొద్దున స్నానం చేసి అందరిని రమ్మన్నాడు. వాళ్ళందరూ శుభ్రంగా స్నానం చేసి తోకలు మెరుగు పెట్టుకుని వచ్చారు. అప్పుడు చెప్పాడు, మీరు చదువుకునే ఈ గ్రంథాల్లోనూ ఏ వాక్యము ఏ పంక్తి కూడా మంత్రం అనే నమ్మకం ఇంతవరకు మీకు కలగలేదా? కలగకపోతే ఇప్పుడు నేను ఇచ్చినా అనవసరం, కలిగితే నేను ఇవ్వటం అనవసరం. ఇదే మంత్రం వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇన్ని చదువుకున్నాక ఇందులో ఒక ముక్క మంత్రం అనేది మీకేది ఏ ముక్క దొరకనప్పుడు అంత గొడ్డుబోతు మనస్సుకి కొత్త మంత్రం ఇస్తే మాత్రం ఏం లాభం అన్నాడు. నున్నగా మరి సిమెంటు గుండులాగా ఉంటుంది అనుకోండి, ఆ బుర్రకి ఇంకేమెక్కుతుంది లోపల? ఏం ఎక్కదా. ఇంకోటి చెప్పినా పక్కే దారి కింద పడిపోతుంది కానీ లోపలికి వెళ్ళేది ఏం కాదు కదా. అంచేత ఇంటికి వెళ్ళండి తమరు పదండి. నిజమేమో పెద్దవారు చెప్పారో వెళ్ళిద్దామని వెళ్ళొచ్చు. అంటే ధృతరాష్ట్రుని వంటి వారు. ధృతరాష్ట్రుడు సనత్ సుజాతుల్ని అడిగాడు. అడిగితే మా విదురుడు ఏదో రమ్మన్నాడు గనక మీరు అడిగినవి చెప్పమన్నాడు కనుక నేను చెబుతున్నాను అని. పాపం వాడు వింటాడనే నమ్మకం వీడికి లేదు, అయినా చెప్పాడు తన బాధ్యతతో. మృత్యువు ఉన్నది అనేటువంటి నమ్మకం లేదని రుజువు చేసినా అవతల వాడికి పోదాం. ఏం చేత కొంత మృత్యువు సంగతి కదండి అది. మృత్యువు యాజ్ థియరీ అయితే నమ్మొచ్చు లేదని, లేదా ఇతరుల మృత్యువుని గురించి అయితే అంతకంటే తేలిగ్గా నమ్మొచ్చు. అదేమిటండి అంత ఏడుస్తారేమిటి? మీ నాయన పోతే ముసలాడు పోతే వాడు ఏడు దుఃఖపడుతున్నట్టు. అదేమిటి ఎంతమంది నాయనలు పోలేదు ఇంతవరకు? పుట్టిన వాళ్ళంతా పోతారు. అయినా కానీ మృత్యు అనేది ఏముంది, పంచభూతాల్లో కలిసిపోతుంది. బ్రహ్మాండ అని ఉపన్యాసం చెప్పొచ్చు, తనకు కాదు కనుక. తనను ఆయన పోయినప్పుడు పళ్ళుని ఏడుస్తుంటే ఏమిరా వాడికి ఉపన్యాసం చెప్పావు అని అడిగి కూడా అంటాడు. అంతే కనుక నమ్మకం ఉందా లేదా అన్నటువంటిది టెంకాయ కొడితే నీళ్లున్నాయా లేదా తేలుతుంది కానీ తర్కంతో తేలదు. ఏ అయ్యగారి సరుకు ఆ అయ్యగారికి వచ్చినటువంటి సన్నివేశములలో తేలుతుంది, మరో దాంట్లో తేలదు. అందుకనే ఎవడి రోగం కుదరటానికి కావలసిన సన్నివేశములు వాడి జీవితంలో వస్తాయి. నాకు వచ్చినటువంటి మీకు రావు, మీకు వచ్చినటువంటి వారికి రావు. ఏం చేత నా మొహంలా మీ మొహం లేదు, మీ మొహంలాగా ఆయన మొహం లేదు, ఎట్లా ఉంటుంది? అందుకని ఎవరికి ఎక్కడ రోగం అక్కడ వాతలు పెట్టే వస్తాయి ప్రతి వాళ్ళకి సన్నివేశాలు జీవితంలో. మరమేకలు అంటే తప్పకుండానే వీల్లేకుండా. డబ్బు అంటే ప్రాణాంతంగా ఉన్నవాడికి డబ్బు సమస్యలే ఉంటాయి, రోజు ఇంకేముండవు. ఎటో పోతే పోయి నీ ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలనుకున్నవాడికి ఎవడో వాడికి ఉంటే ఒళ్ళు ఎత్తగా ఉందంటూ ఉంటాడు. ఇంటో ప్రాణం విలవిలవిల్లాడిపోతుంది 99 అంటాడు వాడు ఎవరికో. అంటే శతమానానికి తక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది జ్వరం. ప్రాణం పోతున్నట్టే ఉంటుంది. మరి అవేమి ఏం కాదండి, ఏవో సుస్థిలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఏదో మనకి భగవంతుడు ఇంత తినా గొడవ ఇచ్చినట్లయితే ఇవన్నీ వెళ్ళిపోతాయి అన్నటువంటి వాడికి సుస్థిలు చేయ ఇంట్లో గుండు పిక్కల్లా ఉంటారు. ఎప్పుడు డబ్బు కోసం దరిద్రం. ఎందుకని వీడు దేనికోసం ఏడుస్తున్నాడో అక్కడ ఉన్న పుండు నయం కావాలి వీడికి. టైంకి చేతికి అంత బ్యాంకులో ఉన్నా కూడా. అంటే శనివారం సాయంత్రం 4:30 దగ్గర నుంచి కూతురికి నొప్పులు వస్తాయి. అంటే బ్యాంకులోంచి తీయటానికి కూడా వీల్లేదు. వాడు ఎవరినో వెళ్ళి దేహి అని అడుక్కుని తెచ్చి కూతురుని హాస్పిటల్లో చేసి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ సోమవారం బ్యాంకులోంచి తీసి వాడికి ఇవ్వవలసింది దేవుడా అంటూ. అలాంటి వాడికి ఎప్పుడు కూడా శుక్రవారం సాయంత్రం ఏది థర్డ్ సాటర్డే కనుక అయితే, లేదా సాటర్డే వర్కింగ్ డే అయితే శనివారం సాయంత్రం కూతురికి నొప్పులు మొదలెడతాయి. అంటే దేన్ని బట్టి ఉంటాయి అనేది వీడికి నయవలసిన వ్యాధిని బట్టి ఉంటాయి అని పరిస్థితులు ఇంకో దాన్ని బట్టి ఉండవు. ఇప్పుడు ప్రతివాడికి ఎవడికి కావలసినటువంటి పరిస్థితులు అంటే వ్యాధిని నయం చేయటానికి ఔషధాలలాగా వస్తాయి. భవరోగం ఔషధం అవన్నీ. కనుక అభినివేశం అనేటువంటి మాటకి
ఈ ధృతరాష్ట్రుడు కథల్లోనూ దాంట్లోనూ ఎవరికి వారికి రోజును తమ ఆదర్శములు ఎందుకు వల్లించుకుంటూ ఉంటారో దానికి వెనక ఉన్న కారణం అది అభినివేశం. అంటే మృత్యు ఉన్నదని నమ్మడేమిటండి, ఉంది కదండి అన్నవాడిని గురించి పెద్ద చికాకు లేదు. ఎందుకంటే త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత వాడికి ఏ తెలుస్తుంది. కానీ లేదని తెలిసిన తర్వాత నమ్ముతున్నాడంటే సొంత మృత్యు వచ్చినప్పుడు మరి నమ్మకం వస్తావా అని. ఇంకెవరికైనా వచ్చినప్పుడు అయితే లేదని నమ్మొచ్చు, కానీ పూర్తిగా సొంతంగా వచ్చినప్పుడు ఎలా అని. అది అభినివేశం అంటే వదలదు జాగ్రత్త అన్నాడు. అది వదిలేది కాదు. అంటే డెత్ కండిషన్డ్ మైండ్, అది అభినివేశం అంటే. అంటే ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఆల్ ఐడియల్స్, ఆదర్శములన్నిటికీ కారణం అయినటువంటిది ఇది. ఇప్పుడు ఇవి కొంత పరిచయం చేశాక ఇంకా ఒక్కొక్కటి చెప్పాలి కదా ఇందులో వివరించి. అవిద్య అంటే ఏమిటో చెప్పాలి కదా, చెప్పకపోతే మిగతా ఏం తెలియదు. ఎందుకంటే మిగతాదన్నీ అవిద్య యొక్క స్వరూపములే అన్నాడు. ఇప్పుడు అవిద్య అంటే ఏమిటో తర్వాత సూత్రంలో చూస్తున్నాడు.